హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ముందుగా అందరికీ బోనాలు శుభాకాంక్షలు. సో ఎస్, టుడే వీఆర్ సెలబ్రేటింగ్ బోనాలు అన్నమాట. సో వెనకాల మమ్మ అయితే బోనం వండేసి ఇప్పుడు బోనం కుండని కుదిస్తుంది. కుదించడం అంటే పసుపు ఇట్లా రాసేసి రెడీ చేస్తారు కదా, సో అదనమాట. సరే, ఈ మమ్మీ దగ్గరికి వెళ్ళి అసలు ఏం చేస్తుంది అనేసి కనుక్కుందాం. అండ్ ఐల్ షో వాట్ వీఆర్ డూయింగ్ టుడే. సో ఎస్, ఇందాక చెప్పినగా మమ్మీ బోనం కుండ కుదిస్తుందని చెప్పేసి. సో ఈ ప్రాసెస్ అంతా కుదించడం అంటారు. బోనం కుండకి పసుపు రాసి కుంకుమ పెట్టి రెడీ చేస్తుంది. అండ్ ఆల్రెడీ బోనం కుండ కుదించక ముందే బోనం వండిన. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాళ బోనం కుండ కుదిస్తున్నా. ఆల్రెడీ బోనం వండిన. బోనం ఏంటంటే అన్నం, మేము పచ్చన్నం పెడతాం దేవునికి. పచ్చన్నం అందులో కొంచెం పెసరపప్పు వేసి బోనం వంతాం. ఎప్పుడైనా సరే బోనం వండేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వేరే గిన్నెల అన్నం వండి అది మళ్ళీ ఈ కుండలకి ట్రాన్స్ఫర్ చేసి తర్వాత కుదిస్తారు. అట్లా కాదంట. మనం ఏ కుండలను అయితే బోనం పెడతామో ఆ కుండలనే ముందు కుదించక ముందే అన్నం వండుకొని తర్వాత మనం పసుపు గిట్ల పెట్టి కుండని రెడీ చేసుకుంటారు. సో ఎస్, స్టోరీ బిహైండ్ బోనాలు సెలబ్రేషన్స్ ఏంటంటే 1813లో హైదరాబాద్లో ఒక తెలియని డిసీజ్ ఏదో వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ఆ టైంలో మన హైదరాబాద్ నుంచి ఉజ్జయినికి ఒక బెటాలియన్ ఆర్మీ వాళ్ళు వెళ్ళారు. అంటే వాళ్ళ వర్క్ పైన వెళ్ళారు. సో అక్కడ వెళ్ళి అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో మొక్కుకున్నారు అన్నమాట. ఇట్లా హైదరాబాద్ తెలియని డిసీజ్ వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు, అది తగ్గిపోయి అంతా మళ్ళీ అంతా హ్యాపీగా ఉంటే అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసి మొక్కుకుంటామని చెప్పేసి అక్కడ మొక్కుకున్నారన్నమాట. సో అక్కడ వాళ్ళ వర్క్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు ఏ డిసీజ్ వల్ల అయితే ప్రజలు బాధపడుతున్నారో ఆ డిసీజ్ అనేది తగ్గిపోయి అంత నార్మల్ స్టేజ్కి వచ్చిందనమాట. బోనం కంప్లీట్ అయింది, పుదిచ్చేసిన. ఇంట్లో పచ్చగూర పెట్టుకుంటున్నా. పచ్చన్నం ఉంటే పచ్చగూర పెట్టుకోవాలి. మనం పాయసం అన్నం ఉంటే పెరిగేసుకోవాలి. కొంచెం పక్కకు పచ్చగూర పెట్టుకుంటున్నా. ఇది పానకం, బెల్లం పానకం శాఖ. కొన్ని నిండుగుండా నీళ్ళు పోసుకొని అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇది అమ్మవారికి పానకం సాగబోయడానికి. దీపం రెడీ అయింది. కంకణాలు కట్టుకుంటాం. మంచిగా నిండుగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఏ పాకు బోనం కొండ మంచిగా అనిపిస్తుంది. బోనం అయితే కుదించేసి మమ్మీ ఇప్పుడే హారతి ఇచ్చింది. ఇంకా గుడికి వెళ్ళేసి అమ్మవారికి బోనం పెట్టి రావడం ఒకటే బ్యాలెన్స్ ఉందన్నమాట. సో ఎస్, ప్రతి స్టార్ట్ అయిపోతున్నాం.
ఈడైతే బేకర్ ఇంత బేకర్ అన్నాడు. ఓనీలే మన గొర్రెనే కాదు. ఎందుకు వచ్చినాడు? ఏంటిది మందా భయ్యా ఆఫీసా? డిగ్నిటీ మెయింటైన్ చేస్తావా? బూతులు మాట్లాడుతున్నావు. అయ్యో నీ పాస్ పనులు చక్కనే అయ్యా. మైక్ ఆడుంది అందుకనే పెట్టినా. అందుకే ఇంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాను. తెలుసా మరి ఎట్లుంటది న్యాచురల్ ఐ మిస్ యూ లవ్ యూ బా. ఈడు ఎందుకు వస్తాడో ఈడు ఎందుకు ఆడతాడో అర్థం కాదు. వస్తాడు ఇటు వేరు మన గల్లే బోల్ ఎంత అనిపించింది? నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు ఎందుకంత ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నాను అంటే మన భాషలో నా దగ్గర ఒక మైక్ ఉంది ఎందుకంత. అంటే కొంచెం ఓవర్ చేయాలి కదా బ్రో. ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నాను. సరే కానీ ఒక్కొక్కరికి ఎన్ని పడ్డాయి? అశోక్ అయితే అసలు వాళ్ళేది అనుకో. అన్న కూడా వాళ్ళలేదు. అన్నకు ఒక్కడు కూడా వాళ్ళలేదు. అన్న ఎడ కొట్టినా నీకు? చిల్లపిల్ల కొంచెం కొట్టినా నీకు? బండి నడుపు ఎత్తా